గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా ఒక్కొక్క బేబీ స్నేక్స్, ఒక్కొక్క పాము పిల్లలు బయటకు వస్తున్నాయి. వెంటనే ఆ నేవీ ఆఫీసర్ విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి కాల్ చేశారు. ఆయన ఇమీడియట్గా అక్కడ స్థానికంగా మల్కాపురంలో ఉంటున్నటువంటి స్నేక్ కేచర్ నాగరాజుకి ఇన్ఫార్మ్ చేసిన వెంటనే నాగరాజు అక్కడికి చేరుకొని అసలు ఏంటి ఈ పాము పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నాయని గమనించేటప్పటికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తీసి తవ్వుతూ ఉంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 14 పాము పిల్లలు బయటకు వచ్చాయి. ఇంకా లోపల ఏమైనా ఉన్నాయా అని చూసేటప్పటికి 8 అడుగుల నాగుపామును గుర్తించాడు స్నేక్ కేచర్ నాగరాజు. ఇమీడియట్గా వాటన్నిటినీ కూడా పట్టుకొని తను తీసుకొచ్చినటువంటి బ్యాగ్లో వేసి బంధించి ఆ తర్వాత జనావాసాలకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో వాటిని విడిచిపెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శాస్త్రి గారు కూడా ఒకటి చెప్తున్నారు. ఇండియన్ మైథాలజీ ప్రకారం అయితే దేవతా సర్పాలు ఉన్నాయి, విష సర్పాలు కూడా ఉన్నాయి, అంటే రాక్షస సర్పాలు కూడా ఉన్నాయి. వీటికి ఒక ప్రదేశం అనేది నిర్దేశించబడినట్టు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు కలియుగంలో వస్తున్నటువంటి పాముల వల్ల మనకి భయం ఉంది, మనుషుల వల్ల పాములకు కూడా ప్రాణభయం ఉండి అవి కాటేయడానికి బయటకు వస్తూ ఉంటాయి, ముందుకు వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. అయితే పాముల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కొండవాలు ప్రాంతంలో ఎక్కువగా మనం పాములు గమనించే వాళ్ళం. ఇప్పుడు కొండల్ని తొలిచేస్తూ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటూ జనాలు అక్కడికి వెళ్ళిపోతూ ఉండటం వల్ల అవి మనుషులు ఉండే చోట్లోనికి విరివిగా వస్తూ ఉండటం వల్ల ఈ మధ్య మనం ఏసీల్లో పాము పిల్లలు చూస్తున్నాం, ఫ్రిడ్జ్లో తిష్ట వేస్తున్నటువంటి పాముల్ని చూస్తున్నాం, అలాగే కబోర్డ్స్లో, బీరువాల్లో, ఏవైనా స్టోరేజ్ ఉన్నటువంటి స్టోర్ రూమ్స్లో కూడా ఎక్కడంటే అక్కడ, అంటే మనం రెగ్యులర్గా అక్కడ మన కదలిక లేని ప్రాంతంలో ఎక్కువగా పాములు పిల్లలు పెట్టడం, వాటికి ఆ ప్రదేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేటటువంటి వీడియోలు సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు. అయితే స్నేక్ క్యాచర్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ పాముల విషయంలో అప్రమత్తం చేస్తున్నారు. ఏవి విష సర్పాలు, ఏవి విష సర్పాలు కానివి, వేటికి భయపడాలి, వేటికి భయపడకూడదు, ఒకవేళ మీరు పాములను గుర్తిస్తే ఇమీడియట్గా ఎలా వాటి నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇమీడియట్గా మాకు కాల్ చేస్తే మేము ఎంత టైంలో వచ్చి రెస్క్యూ చేసి ఆ పాముల్ని పట్టుకుంటాము అనేది కూడా ఎప్పటికప్పుడు మనం ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చూపిస్తున్నాం. సో ఈ పర్టికులర్ ఇక్కడ ఒక ఇంటిలో గార్డెన్ నుంచి అన్ని పాము పిల్లలు బయటకు వస్తున్నాయంటే జనరల్గా పిల్లలు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు గార్డెన్లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. జరగరాని ప్రమాదం జరిగితే చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 8 అడుగుల నాగుపాము, అతి పెద్ద పాము కూడా గుర్తించినటువంటి స్నేక్ కేచర్ నాగరాజు ఇమ్మీడియట్గా మాకు ఎప్పటికప్పుడు స్నేక్ సేవర్ సొసైటీ కావచ్చు, లేకపోతే చాలామంది ఇలా స్నేక్స్ని పట్టుకొని ప్రొటెక్ట్ చేసేటటువంటి వాళ్ళకి ఇమీడియట్గా మీరు కాల్ చేయండి, భయపడొద్దు అని కూడా కాస్త అవేర్నెస్ కల్పిస్తున్నారు. అయితే విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శాస్త్రి గారు ఒకటే ఒక మాట చెప్తున్నారు. పాముల్ని కొంతమంది ఆకతాయిలు కావాలని హింసించడం చేస్తుంటే కొంతమంది మాత్రం ప్రాణ భయంతో వాటిని చంపేయటం, కర్రలతో కొట్టడం చేస్తున్నారు. అయితే ఇమీడియట్గా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక అక్కడికి స్నేక్ క్యాచర్స్ని పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. వాటిని ఏమీ చేయొద్దు, ఎందుకంటే పాముల జాతి సంతతి కూడా అభివృద్ధి చెందాలి. ఈ సొసైటీలో కావచ్చు, ఈ భూ ప్రపంచం పైన మనుషులకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రతి జీవరాశులకు అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఎక్కువగా మనం చూడొచ్చు స్నేక్స్ అనేటప్పటికీ వ్యవసాయం ఏదైతే రైతులకు అవి ఫ్రెండ్లీగా అనిపిస్తాయి, అవి లేకపోతే గనక, అవి ఎలుకల్ని తినకపోతే గనక పంటలను నాశనం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి జీవికి ఒక పర్పస్ ఉంటుంది, వాటి వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. కాకపోతే మన మనుషులం అలాంటి విష సర్పాలు చూసినప్పుడు ఇమీడియట్గా భయపడతాం, ఎవరమైనా అది ఖచ్చితంగా భయపడతాం. కాకపోతే ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండండి. కొన్ని స్టోర్ రూమ్స్ కానీ అలాంటి వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండండి.